ప్రాయశ్చిత్తం పొందినవాడు దేవుని సహాయాన్ని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ప్రార్థనలకు వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా తొలుగుగా నడిపించడానికి వందనాలు. వాక్య సరే మాతో ఉంచండి, సహాయం చేయండి. నీ ఆశ్రత అభిషేకించిన మాటలు అందించండి, ఉద్దేశించండి. నేను నిలబడి ఉండగా నీ కృపతో నింపి, ఈ మాటలతో నింపి సహాయం చేసి ఉద్దేశించమని, అంధకార శక్తులు బంధించి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇర్మియా భక్తుడు ఇక్కడ అంటున్నాడు కదా, తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు ఒకడును లేకపోయేను. మన జీవితంలో ఏదైనా ఒక చెడు కార్యం చేసినప్పుడు దాని గురించి ఏం చేయాలంట? పశ్చాత్తాపము పడాలి. అంటే సామాన్యంగా పశ్చాత్తాపము అనేది ఎప్పుడు వస్తుంది అంటే, కీర్తనకారుడు చెప్తాడు, తన అతిక్రమములను పరిహారం పొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అంటే ఎవడైతే దేవుని దృష్టిలో ధన్యుడిగా ఎంచబడతాడో, ఎవరైతే దేవునికి ఇష్టడుగా ఉంటాడో, ఎవరైతే తన పాపములకు కొని యేసుక్రీస్తులో నివసిస్తూ ఉంటాడో, వాడే తన చెడుతనము, ఏదైనా పొరపాటున చెడుతనం చేసినప్పుడు ఏం చేస్తాడంటే తన పాపములను ఒప్పుకుంటాడు. సో మిగతా వారు ఎవరు కూడా అంతగా ఏదైనా పాపం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు సామాన్యంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఎందుకంటే చిన్నతనం, అందరిలో నేను తక్కువగా చూపబడతాను అనేది వారి యొక్క ఫీలింగ్. కానీ మనుషుల దృష్టిలో నీవు ఆ విధంగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు పాపం చేసిన వాడివే. మనుషులు చూసినా చూడకపోయినా, బాహ్య పాపమైనా లేదా రహస్య పాపమైనా, ఏ పాపమైనా సరే దేవునికి కనుమరుగైనది ఏది కూడా లేదు. ఆయన దృష్టి ఈ లోకమందంతటా సంచారము చేయించు ఉన్నది. కాబట్టి ఆయన దృష్టిలో ఉన్నటువంటి మానవుడు చూసి చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము నీవు ఏమి చేస్తున్నావో, నీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో, నీవు ఆలోచించిన ప్రకారం ఏమి చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు. ప్రాయశ్చిత్తం పొందిన దగ్గర ఎవడైనా ఉన్నాడా, ఒప్పుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే, దావీదు భక్తుడు అంటాడు కదా, తన పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని చెప్తూ వస్తున్నాడు. వాక్య భాగంలో మనం చూసుకున్నాం, వారు ఎవరైతే పాపములు చేశారో, ఎవరైతే ఒప్పుకోలేదో దాని యొక్క పరిహారం ఏం పొందారు, ఎవరైతే పాపాన్ని ఒప్పుకున్నారో దాని మూలంగా వారికి వచ్చిన ఫలితం ఏంటి అనేది ఈనాడు మనము చూద్దాం. రండి, ఆది కాండము 3వ అధ్యాయము 11-12 చూద్దాం. ఆది కాండము 12 చూద్దాం. ఆది కాండము. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చను. నేను ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిన భాగమే, ఇక్కడ మనకు తెలిసిన భాగమే. సో సర్పం వచ్చి ఆ అవ్వను మోసం చేసినప్పుడు ఏమైంది? ఆ పండును తినింది. తనతో పాటు ఏం చేశారు? తన భర్త అయిన అవ్వకు, ఆదాము కూడా ఇయ్యటం అనేది జరిగింది. సో దేవుడు మానవునికి సృష్టించినప్పుడు స్వేచ్ఛను అనేది ఇచ్చాడు. దేవుడు మానవునికి మానవుని సృష్టించిన తరువాత తను ఇష్ట ప్రకారం, అంటే తను స్వేచ్ఛగా బ్రతకాలని దేవుడు ఆశించాడు. సో కాబట్టి ఈ స్వేచ్ఛను ఏం చేశారంటే తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మానవుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారు, అంటే తనకు ఇష్టం వచ్చినట్లు జీవించే విధంగా మార్చుకున్నారు. దేవుడు ఆదాము తింటున్నప్పుడు, ఆదాము నువ్వు తినవద్దయా, నేను తినొద్దన్నాను కదా, నువ్వు తినవద్దని అన్నాడా? అన్నా. ఎందుకని?
మానవుడికి వివేకం అనేది ఇచ్చాడు, జ్ఞానం అనేది ఇచ్చాడు. ఆల్రెడీ చెప్పాడు దేవుడు, ఈ పండును తింటే నువ్వు సస్తావయ్యా అని చెప్పాడు, ఈ పండును తినకూడదయ్యా అని చెప్పాడు. సో కాబట్టి మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ప్రకారం నువ్వు నడుచుకోవయ్యా అని అంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆదాము దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆమె తింటున్నప్పుడు తెచ్చిచ్చినప్పుడు, అమ్మా ఇది తినకూడదు కదా, దేవుడు మనల్ని తినొద్దు అన్నాడు గురించి చెప్పాలిగా? చెప్పలేదు. సో కాబట్టి చెప్పని ఫలితంగా ఏమైంది? తను తిన్నాడు. సో తినటాన్ని బట్టి దేవునితో సహవాసం అనేది కోల్పోయాడు. సో ఎక్కడ తాను దిగంబరని తెలుసుకొని ఎక్కడ బయట దాక్కున్నట్టుగా చూస్తున్నాం. సరే, దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే నేను దాక్కున్నావయ్యా. ఎందుకు దాక్కున్నావయ్యా అంటే, ఇదిగో ఏమైనా ఇచ్చింది నేను తిన్నాను. నీవిచ్చింది. సో నీవిచ్చిన స్త్రీ ఆమె ఇచ్చింది నేను డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా, నేను పండు తిన్నానని డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా. లే, ఏం చేశాడు? ఎదుటి వారి మీద నేరము అంటే తను చేసినా కూడా ఇద్దరు కలిసి చేశాడు. అయ్యా మేము ఇద్దరం ఒక తిన్నామయ్యా, దయతో క్షమించని అడగచ్చుగా. అడగలే, నువ్వు ఇచ్చినావు, ఆమె ఇచ్చింది నేను తిన్నాను అని నెట్టేశాడు. ఈనాడు మన జీవితంలో అనేకులు తన పాపాన్ని ఒప్పుకోరు, తను చేసిన పనిని ఒప్పుకోరు, ఇతరుల మీద నెట్టేసేవారిగా ఉంటున్నారు. సో చివరికి దేవుడు కూడా ఎందుకయ్యా నాకు ఇట్లా ఇచ్చావు అని దేవుణ్ణి కూడా ప్రశ్నించేవారిగా మనము ఉంటూ ఉంటున్నాం. దేవుణ్ణి ప్రశ్నించేవారిగా మనము ఉంటూ వస్తున్నాం మన జీవితంలో. కాబట్టి ఆదాము ఎప్పుడైతే తన నేరాన్ని ఒప్పుకోక, తన పాపాన్ని ఒప్పుకోక ఏం చేశాడు? ఎదుటి వారి మీద నేరము మోపడానికి. అంటే తాను నేను నేను పరిశుద్ధంగా ఉన్నాను, కానీ ఆమె ఇచ్చిన మూలంగా నేను తిన్నాను కాబట్టి ఈ తప్పు నాది కాదు, ఆమెది. ఆమె నేను మోపుతున్నాడు. సో చూడండి, తప్పు ఎవరు చేసినా అది తప్పే, చిన్నది కానీ పెద్దది కానీ, ఎవరు ప్రేరేపించకపోయినా ఏం చేసినా కూడా తప్పు అనేది తప్పే. అది ఒప్పుకొనవలసిన బాధ్యత, కర్తవ్యం మన మీద ఉంది. తప్పకుండా మనం ఒప్పుకోవాలి. సో కాబట్టి ఏమైంది? దేవుడు అక్కడ ముగ్గురిని శపించాడు. పావును శపించాడు, సర్పాన్ని శపించాడు, స్త్రీ అయిన అవ్వను శపించాడు, ఆదామును కూడా శపించాడు. ఆదామును శపించడానికి బదులుగా నేలను శపించాడు. ఏంటంటే దేవుడు ఎంతో ప్రేమ కలగాడు కాబట్టి పెద్ద కుమారుడు తన మానవుడిలో మొదటి మానవుడు కాబట్టి ఏం చేశాడు? తన మీద ఆయన ఉన్న ప్రేమతో ఆదామును శపించక ఏం చేశాడు? నేలను శపించాడు. సో కాబట్టి నేల అప్పటి వరకు మంచి పండ్లు ఇస్తున్నటువంటి నేల ఏమైంది? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఈ మొదటం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆ పాపము ఊరికి పోలే. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించింది. అంటే లోకంలోనికి పాపం ఏ విధంగా ప్రవేశించిందంటే, ఆదాముకు తర్వాత ముందు పాపం అనేది లేదు. సో ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమణ పాపం కాబట్టి ఆ పాపము ఈ భూల మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాపము వచ్చింది. ఈ పాపం అనేది ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా సంప్రాప్తమైంది. చూడండి, ఒక మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి ఈనాడు అనేకులు పాపులుగా ఎంచబడ్డారు. సో కాబట్టి ఏంటంటే ఒకటి చేసిన తప్పిదాన్ని బట్టి ఈ లోకమంతా ఏమైపోయింది?
పాపులుగా చేర్చబడి. సో మన జీవితంలో కూడా ఏదైతే మన సంఘంలో కానీ సమాజంలో కానీ ఏదైనా ఒక తప్పిదం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ సంఘాన్నే చెడగొడుతుంది, ఆ సమాజాన్నే చెడగొట్టేదిగా ఉంటూ వస్తుంది. మన జీవితంలో మనం ఒక పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పని చేయటం వల్ల సంఘంలో మనం ఈ విధంగా ప్రవర్తించడం మూలంగా, ఈ విధంగా ఉండటం మూలంగా ఏం జరుగుతుంది? సంఘానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేదా సమాజానికి ఎఫెక్ట్ అవుతుందా అనేది ఆలోచించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. సో కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తన సృష్టించిన మానవుడు ఏం చేశాడు? సృష్టించినటువంటి మానవుడు ఏం చేశాడు? తప్పు చేశాడు కాబట్టి, పాపం చేసేవాడు కాబట్టి, ఆ పాపాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన రక్తాన్నంతటిని కూడా కార్చాడు. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఎప్పుడైతే కడగబడుతుందో తనలో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో, ఎప్పుడైతే తనలా ఉంచుకోలేడు, తన హృదయంలో ఆ పాపాన్ని ఉంచుకోలేడు, ఏం చేస్తాడు? అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. సో మన జీవితంలో కూడా ఎదుటి వారి మీదకి పాపం తోసివేయకుండా ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. లేదంటే దాని యొక్క పరిమాణము, దాని యొక్క తీవ్రత మన కుటుంబం మీద పడవచ్చు, మన సంఘం మీద పడవచ్చు, మన సమాజం మీద కూడా పడవచ్చు. సో కాబట్టి ఏం చేశాడు? ఆదాము వల్ల చేసిన పాపాన్ని బట్టి, అతిక్రమం బట్టి ఈనాడు పాపం అనేది లోకంలో విస్తరించి ఉంది. ఇక రెండవ దానికి వెళ్దాము. దావీదు గురించి చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనానికి రండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనానికి రండి. నేను పాపము చేసినని నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును ఏం చేశాడంట? పరిహరించాడు. ఇక్కడ ఏం చేశాడు? దావీదు పాపం చేశాడు. ఎక్కడ చూడండి? 11వ అధ్యాయంలో. సో వసంతకాలంలో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. సో ఆ యుద్ధంలో ఉండకుండా తాను ఎక్కడున్నాడు? హాయిగా ఎక్కడున్నాడు? రాజమందిరంలో ఉన్నాడు. సో హాయిగా నిద్రపోయాడు. సాయంకాలం పూట మిద్దె మీదకి ఎక్కేసి చూస్తున్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు. సో ఎప్పుడైతే చూడకూడని దృశ్యాన్ని చూశాడో, మనసులో ఆశించిన వాడి మత్స్యవాతో పాపం చేసిన వాడిగా ఉంటూ వస్తాడు. సో ఆ పాపం చేసిన వాడిగా మరి అప్పుడే ఒప్పుకుంటే కాదు, తను ఏం చేశాడు? ఆ పాపాన్ని ఊరియా మీద నెట్టాలని చూశాడు. యుద్ధంలో ఉన్నటువంటి యూరియాను ఏం చేశాడు? తీసుకొచ్చి హాయిగా ఏదో సమాచారం తెలుసుకోవాలని తీసుకొని వెళ్ళవయ్యా నీ ఇంటికెళ్ళు, హాయిగా ఈ రాత్రి గడిపి రాకు అని సలహా ఇచ్చాడు. కానీ ఊరియా జ్ఞానం కలవాడు కాబట్టి ఏం చేశాడు? వెళ్ళలేదు. తను నా తోటి వారందరూ కూడా యుద్ధంలో ఉండి యుద్ధం చేస్తుంటే నేను అక్కడ హాయిగా పడుకోవాలా, సుఖించాలా అని చెప్పేసి రాజమందిరంలోనే ఉండిపోయాడు. సో అంతేకాకుండా ఇది చల్లలేదని చెప్పేసి చివరికి తనను ఏం చేశాడు? చంపే స్థితికి యుద్ధంలో లెటర్ రాసేసి యుద్ధం జరుగుతున్న ముందులో వరుసలో ఉంచండి అని చెప్పేసి పంపించినప్పుడు ఏం జరిగి యుద్ధంలో చూడండి, ఒక పాపము కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని పాపాలు చేయవలసి వచ్చిందో చూడండి, ఆలోచించండి. ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును దిద్దుకోకుండా ఆ తప్పును చేయడానికి ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది, కానీ ఆ తప్పును
కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అబద్ధాలు ఆడుతుంటాం, ఇంకా చేస్తుంటాం, ఇంకా చేస్తూనే మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే వారంగా ముందు వస్తుంటాం. సో దావీదు ఈ విధంగా చేసినప్పుడు నాతాను ద్వారా హెచ్చరింపబడతాడు. ఆ మనుష్యుడివి నువ్వే, ఆ మనుష్యుడివి నువ్వే అన్నప్పుడు దావీదు భయం వేసింది. అవునయ్యా, ఒప్పుకున్నాడు. అవునయ్యా, నేను పాపము చేశాను, నేను పాపము చేశాను అన్నప్పుడు దేవుడు క్షమించేవాడిగా వచ్చాడు. దేవుడు క్షమించేవాడిగా వచ్చాడు, కానీ తనను శిక్షించడం మాత్రము మానడు. పాపానికి శిక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది. తన కుమారుడైన అబ్షాలోము ద్వారా ఏం చేశాడు? ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు అడవిలో చెప్పులు లేకుండా తిరిగాడు, చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ తిరిగాడు. అంతేకాకుండా ఎంతో ఘోరమైన పరిస్థితి అక్కడ నెలకొన్నట్లుగా ఉపమంతుల ద్వారా మనము చూస్తూ ఉంటాం. చూడండి, తను చేసిన పాపానికి తన ఉపపత్తులు పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏ అన్య పాపం, ఏ పుణ్యం అన్యపుణ్యం, కానీ తను చేసిన దానికి వారు శిక్షను పొందవలసి వచ్చింది. తను పాలయ్యాడు, అరణ్యంలో పాలయ్యాడు, అక్కడ ఉన్న వాళ్ళు శిక్షను పాలయ్యారు. చూడండి, మన జీవితంలో కుటుంబంలో చూడండి, ఒక పాపం తప్పు చేసినప్పుడు ఎంత కుటుంబం అనుభవిస్తుందో మనం చూస్తాం. కానీ దేవుడి ప్రేమ గలవాడు కాబట్టి దావీదు తన పాపములను చెప్పాడు కదా. బత్షెబా విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా దావీదు పాపము చేయలేదు. అందుకే అంటాడు, తన పాపములను, తన అతిక్రమం పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని రాసింటాడు. 51వ కీర్తనలో ఎంత వేదన పడుతూ రాశాడు. 51వ కీర్తన చదివినప్పుడు ఎంత వేదన పడి, అయ్యా నా పాపాన్ని పరిహరించయ్యా, నా పాపాన్ని పరిహరించు అని దేవుని యొక్క మొత్తుకున్నాడు, ఏడ్చాడు. నా పాపాన్ని క్షమించని మొత్తుకున్నాడు. సో కాబట్టి ఆ విధమైన ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో, మన జీవితంలో మన పాపాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఆటోమేటిక్ ఏమవుతుంది? దేవుడు క్షమించేవాడిగా ముందుకు వస్తాడు. ఇంకొకరిని చూద్దాం రండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16 నుండి 18 వరకు చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము. సహోదరులారా, క్రీస్తును పట్టుకొని, యేసును పట్టుకొని త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ అతడు మనలో ఒకటిగా ఎంచబడెను, ఈ పరిచర్యలో పాల్గొనెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ ఎవరు? యూదా 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు వారితో నడిచిన వాడు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా చూసినటువంటి వాడు, తను నమ్మి ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా అతని దగ్గర ఉంచినటువంటి వాడు. చివరికి తనే యేసుక్రీస్తు వారి మీద ద్రోహము చేశాడు. 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ఏం చేశాడు? అమ్మి వేశాడు. సరే, యేసుక్రీస్తు వారిని కొట్టుకుపోతుంటే చూశాడు, బాధపడ్డాడు. పోయి అక్కడంతా రక్తాపరాధం నన్ను క్షమించయాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? మాకు సంబంధం లేదు పోవన్నారు ప్రధాన యాజకులు. అదే పని దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు అని అడిగితే బాగుంది. నన్ను క్షమించు, నేను ఏదో తప్పు చేశాను అని క్షమించు అని అడిగితే బాగుంది. కానీ వెళ్ళలే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళలేదు. అంటే
తను పాపం చేసి తన పాపాన్ని గ్రహించాడు, కానీ ఆ పాప పరిహారకుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు ఆయన వెళ్ళలేదు కాబట్టి ఏం చేశాడు? ఉరి పోసుకొని చచ్చాడు. ఉరి వేసుకొని చచ్చాడు. మన జీవితంలో కూడా ఏదో తప్పు చేశాము, సరే ఓకే, ఆ తప్పునే తలుచుకుంటూ ఏం చేశారు? ఈనాడు ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటూ ఉన్నారు. ఆ క్షణికమైన ఆవేశంలో ఏం చేసేవారుగా ఉంటున్నారు? ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు, కుటుంబము ఆత్మహత్యలు చేసుకునే వారిగా. మన జీవితంలో మరి తప్పు జరిగింది, ఓకే, క్షణికమైన ఆవేశంలో తప్పు చేశాము. ఆ తప్పును సరిచేసుకునవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. తప్పు మానవులుగా శరీరంతో ఉన్నాము కాబట్టి చూపుల ద్వారానో, తలంపుల ద్వారానో, క్రియల ద్వారానో ఏదో ఒక విధంగా మనము పాపం చేసేవారిగా ఉంటూ వస్తాము. కానీ ఆ పాపంలోనే జ్ఞాపకం మరీ జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తాం? కృంగిపోయి ఏదో ఒక స్థితిలో ఎక్స్ట్రీమ్ పొజిషన్లో వెళ్ళిపోతాము. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఆత్మహత్య అనేది చేస్తాం. సో కాబట్టి ఎప్పుడైతే మనం పాపం చేశామో మన పాపం ఏం చేయాలి? మనము ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, జాలిగల దేవుడు, దయామయుడు. సో కాబట్టి ఆయన యొద్దకు మనం ఎప్పుడైతే మనం వస్తామో ఆయన క్షమించే దేవుడిగా వస్తాం. యూదా చేయలే, ఆదాము చేయలే. కాబట్టి వెలిపోసుకొని ఇంకొక వ్యక్తిని చూసేసి మనం వాక్యాన్ని ముగించుకున్నాం. లూకాసు వార్త 22:61-62. లూకాసు వార్త 22వ అధ్యాయం 61-62 వచనాలు చూద్దాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను కనుక పేతురు నేడు కోయకపోయే మునుపు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ముమ్మారు నిన్ను నేను విడిచిపెట్టినాయా? ఎవరు విడిచినా కూడా నేను నిన్ను విడిచిపెట్టి నీ కొరకు నేను చచ్చిపోతాను, నీకు బదులుగా నేను చచ్చిపోతానన్న పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తుని పట్టుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత 3 సార్లు పోయించాడు. ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఒట్టు పెట్టుకున్నాడు, తావడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి పేతురు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి తన తప్పు ఏంటో తను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపాడు, కాలం నిలబడి వేడుకొని తన పాపాన్ని పరిహరించుకోగలిగాడు. అందుకే ఇప్పుడు రండి అపోస్తల కార్యాల గ్రంథంలోకి 2వ అధ్యాయంలోకి రండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి వస్తే చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 40-41 వచనాలు. కాబట్టి అతని మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందులేని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. చూడండి ఎంతగా వాడబడ్డాడు. ఎంతగా అంటే ముందు క్రీస్తు నేను ఎరగనన్నటువంటి వాడు ఏం చేశాడు? క్రీస్తుతో సమాధాన పడ్డాడు. అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించని అడిగాడు. కాబట్టి దేవుడు ఆయనను ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. మీరే మీ అతిక్రమం బట్టి ఆయనను శిలువ వేశారని మహాప్రసంగం చేశారు. సో చూడండి 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే మనకు ఏదైనా మన పాపం చేసినప్పుడు ఎవరైనా హెచ్చరించినప్పుడు మన హృదయం ఏం కావాలి? వాక్యం చెప్తున్నప్పుడు మీకు కోపం వస్తుంది అనుకో, ఏదన్నా నా గురించి చెప్తున్నాడు అనుకో, వాక్యం ఫలించినట్టే. వాక్యము
ఫలించినట్టు. ఎందుకంటే నీ హృదయాన్ని తాకింది, అది నీ హృదయాన్ని తాకింది, నీలో మార్పుకు కారణమవుతుంది, నీలో మార్పుకు కారణమవుతుంది. చూడండి, వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తున్నారంట, నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడగా మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడని ఎప్పుడైతే సెలవిచ్చాడో 3,000 మంది ఆ రోజు అలాంటి సేవలు కావాలి, అలాంటి వ్యక్తులు కావాలి. పాపం చేశాడు కరెక్టే, కానీ ఒప్పుకున్నాడు. దావీదు ఒప్పుకున్నాడు, తన కుటుంబాన్ని తిరిగి నిలుపుకోగలిగాడు, తన రాజ్యాన్ని నిలుపుకోగలిగాడు. ఆదాము తప్పు చేశాడు, ఈ లోకం మీదకి పాపాన్ని తీసుకొచ్చాడు. యూదా తప్పు చేశాడు, ఏం చేశాడు, ఉరి పట్టుకొని చనిపోయాడు. కానీ పేతురు తప్పు చేశాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, అనేకులకు మాదిరిగా. నీవు నేను కూడా ఏదైనా తప్పు చేసి ఉంటే ఆయన యొద్దకెళ్ళి మనం క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేవాడిగా ఉంటూ వస్తున్నాడు. నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు, బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆత్మలన్నింటినీ కూడా రక్షణ మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది, నీ మీద నా మీద ఉంది. కాబట్టి ఆ విధమైన సాధనములుగా వాడబడాలని, ఏదైనా తప్పు చేసిందే ఆయన యొద్ద మనం ఒప్పుకున్నాం, మన పాపములకు మనము పరిహారం పొందాం. ఎందుకంటే నీ పాపము నా పాపముల కొరకు ఆయన తన శిలువలో తన రక్తాన్ని కాల్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంతకన్నా త్యాగం చేసేవాళ్ళు ఎవరున్నారు? నీ కొరకు నా కొరకు ఎవరు చనిపోదు, యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు చనిపోదు. సో కాబట్టి మన జీవితంలో అలాంటిది ఏదైనా ఉంటే దేవునితో సమాధానపడుదాం. దేవుని సేవకులుగా, దేవునికి చేతిలో ఆయుధములుగా, సాధనములుగా వాడబడాలని కోరుకు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తున్నా. చల్లముగా ప్రార్థన చేస్తాం. స్తోత్రమైన హల్లెలూయా హల్లెలూయా. దినమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి.